హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎస్ ఘటికాచలరావు గారిచే రచింపబడిన ధృవతార అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇల్లు చేరుకోగానే స్వాతి నిస్సత్తువుగా కూర్చుండిపోయి కళ్ళు మూసుకుంది. కూతురు వాలకం చూసిన తల్లి శైలజ, ఏంటమ్మా, ఆఫీసులో పనెక్కువైందా అని అడిగింది లాలనగా. అప్పటికే తన పక్కనే కూర్చున్న తల నిమురుతుంది. తల్లివైపు తదేకంగా కాసేపు చూసి లేదన్నట్లుగా తలూపింది. మనసులో మెదిలే ప్రశ్నలకు ఆమె కళ్ళల్లో జవాబులు వెదకాలనుకుని ఆ ప్రయత్నం మానుకుంది. ఇంకెన్నాళ్ళులే, ఈ ఏడాదికి తమ్ముడి చదువు పూర్తయి వాడో ఉద్యోగానికి వెళ్తే నీకు కాస్త తెరిపి దొరుకుతుంది. కావలిస్తే నువ్వప్పుడు ఉద్యోగం కూడా మానేయొచ్చు. కానీ నీ పెళ్ళే వాయిదా పడుతూ ఉంది. ఆ చివరి మాటలుంటున్నప్పుడు ఉద్వేగంతో ఆమె గొంతు జీరబోయింది. కళ్ళు చెమర్చాయి. అమ్మా, ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, నా పెళ్లి ప్రస్తావన ఇప్పుడే తేవద్దని. మళ్ళీ దాన్ని తలుచుకుని బాధపడితే ఎలా అన్నది చిరుకోపంగా. నీకేమ్మా, నువ్వలాగే అంటావు, కన్నవాళ్లకు తెలుస్తుంది ఆ బాధ అన్నది. పెళ్లి చేసుకుని నువ్వెంత సుఖంగా ఉన్నావో ఇన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాను కదా. ఆ మాటలు అప్రయత్నంగానే స్వాతి నోటి వెంట వచ్చేశాయి. తల్లి బాధపడుతుందని తెలుసు, అయితే నోట జారిన మాటలు వెనక్కు తీసుకోలేం కదా అనుకుని మిన్నకుండిపోయింది. కూతురి మాటలు విన్న శైలజ స్తబ్దుగా ఉండిపోయింది. స్టూడియో ప్రహరీ వద్దకు రాగానే సంజన కాళ్ళు తడబడ్డాయి. ఒకసారి చుట్టూ చూసి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని లోపలికి అడుగుపెట్టింది. తలుపు వద్ద నిలబడి ఉన్న వాచ్మెన్ బలంగా సెల్యూట్ కొట్టాడు. ఉలికిపడింది. ఏ రోజూ లేనిది ఇవాళేమిటి ఇలా? అనుమానంగా అతని వైపు చూస్తూ అలాగే నెమ్మదిగా లోనికి వెళ్ళింది. కొద్ది దూరంలోనే అతను కనిపించాడు. ఆమె అడుగులు మళ్ళీ తడబడ్డాయి. అయితే మునుపటి భయం ఇప్పుడు లేదు. ఆ స్థానంలో అతని మీద కొద్దిగా జాలి, మరికొద్దిగా సానుభూతి కలిగింది. ఆమెను చూడగానే లేచి గబగబా వస్తాడనుకుంది. అయితే అతను రాలేదు. కూర్చున్న చోటు నుంచే ఆమెను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పటికే దర్శక నిర్మాతలు వచ్చేసి ఉన్నారు. సారీ సార్, నేనేమన్నా ఆలస్యం చేశానా? నోనో, సరైన సమయానికే వచ్చావు. ఇంకా ఆ హీరో దొరగారు రావాలిగా, అతనెంతసేపు చేస్తాడో అంటూ చిన్నగా నిట్టూర్చాడు నిర్మాత. మనసులో ఏవో ఆలోచనలు. అతని వల్ల తనకేదైనా హాని జరిగే అవకాశం ఉందా? ఇంతకు అతనెవరు? అతని గురించిన సమాచారం సంపాదించాలంటే ఎవరినడగాలి? కాకతాళీయంగా అడిగినట్టుండాలి. సమయం సందర్భం కూడా చూసుకోవాలి. ఆమె పరధ్యానంగా ఉండడాన్ని దర్శకుడు గమనించాడు. ఏమ్మాయ్, ఏదైనా సమస్య అని అడిగాడు వెంటనే. ఉలికిపడి అదేం లేదండి అన్నది. నీ బాడీ లాంగ్వేజ్ అదే చెప్తుంది. ఏదో అడగాలనుకుంటున్నావు, నిజమేనా? ఆమె ఆశ్చర్యపోయింది. మనసులోని భావాలు ముఖంలో గోచరిస్తాయంటే ఇదేనేమో. మనోభావాలను నియంత్రించడం సులభం కాదు. సమయం సందర్భం వచ్చినట్టే అనిపించిన టాపిక్ మార్చేసింది. ఈ సినిమా ముగిశాక మరిక నటించదలుచుకోలేదు సార్. ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు ఆనంద శర్మ. మూర్తి పరిస్థితి ఇంచుమించు అదే. అదేంటమ్మా, ఇంకా కెరీర్ ప్రారంభంలోనే ముగించాలనుకుంటున్నావు? ఏమో సార్, సెలబ్రిటీగా ముద్రపడితే నా స్వేచ్ఛను నేను కోల్పోతానేమోనన్న భయం ఉంది మనసులో. మెల్లగా గొణిగింది. ఆమె ఆలోచనకు వాళ్ళిద్దరికీ నవ్వొచ్చింది. ఆమె వాలకం వాళ్లకు చిన్నపిల్లల మనస్తత్వంలా అనిపించింది. భలే దానివే, నీది అర్థంలేని భయం. సెలబ్రిటీగా కావాలని కోరుకుని దానికోసం తెగ తాపత్రయపడేవాళ్లు ఉన్నారు. అలాంటిది తనకు తానుగా వరించే ఆ గౌరవం వద్దనుకుంటున్నావు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? నిర్ణయం ఇంకా తీసుకోలేదు. నా ఆలోచన నీ ముందుంచాను. ఇంతకు ముందు కూడా మరోసారి అన్నారు, మేము తెర వెనక ఉండేవాళ్ళం కాబట్టి మమ్మల్నెవరూ గుర్తుపట్టరు, గుర్తుపెట్టుకోరు. కానీ మీ పరిస్థితి అది కాదు అని. అదే ఆలోచిస్తున్నాను. మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో. అంతగా భయపడకు. పోనీ నటన కాకుండా కెరీర్ కోసం మరేదైనా ఫీల్డ్ ఎంచుకో. మేం నీకు అండగా ఉంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ వేరే ఫీల్డ్ ఎంచుకుని దాంట్లో మళ్ళీ ప్రావీణ్యత సంపాదించడం అనేది సాధ్యమా? బయట స్వేచ్ఛగా తిరగలేకున్నాను. కనబడితే అందరూ చుట్టుముట్టేస్తున్నారు.
కదలడమే ఇబ్బందిగా ఉంది. పెద్దగా నవ్వేశాడు దర్శకుడు శర్మ. కొత్తల్లో అలాగే ఉంటుంది. కొన్నాళ్లకదే అలవాటవుతుంది. నక్షత్ర లోకంలో ధ్రువతారగా వెలిగిపోవాలని కలలు కనేవాళ్ళు ఎంతమందో ఇలాంటి అవకాశం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. అలాంటిది అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తే వద్దని పారిపోతున్నావు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోక స్థిమితంగా ఆలోచించు. ఇంట్లో పెద్దవాళ్లను కూడా అడిగి నిర్ణయం తీసుకో. అమ్మా నాన్నతో చర్చించు. నాన్న లేరు సార్, అమ్మ మాత్రమే ఉంది. ఆశ్చర్యంగా చూశాడామె వంక. అంటే నాన్న చనిపోలేదు, ఎక్కడున్నారో తెలియదు. పైగా అమ్మకు కూడా ఈ ఫీల్డ్ మీద సదభిప్రాయం లేదు. ఆ మాటలనేటప్పుడు కాస్త తడబడింది. శర్మ ముఖంలో కించిత్ విచారం గోచరించింది. నా ఉద్దేశంలో మనమే పనిచేసిన వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు సార్. బయట చూడండి, ఎంతమంది ఆడవాళ్ళు ఉదయం ఆఫీసుకు వచ్చి సాయంత్రం హాయిగా స్వేచ్ఛగా ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళెవరు వాళ్ళెవరినీ పట్టించుకోరు. అలాగే ఈ పని కూడా ఉండాలి. ఇది కూడా ఒక ఉద్యోగంలా అనిపించాలి. మళ్ళీ నవ్వాడు. నువ్వనేది నిజమేననుకో. అయినా భలే వింతగా ఆలోచిస్తున్నావు. మన ప్రస్తుత సినిమా కథ కూడా ఇంచుమించు ఇదే ధోరణిలో సాగుతుంది. స్వానుభవాన్ని ముందుగానే ఊహించి కథ చెప్పావా? కథ చెప్పాక జీవితం గురించి ఆలోచిస్తున్నావా? నీకుండే సమస్య ఇండస్ట్రీలో కేవలం ఆడవాళ్ళకే కాదు, మగవాళ్లకు ఉంది. హీరోలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మగవాళ్ళ విషయం వేరు, ఆడవాళ్ళ విషయం వేరు సార్. మరో విషయం, ఆ బయట గేటు వద్ద ఉన్న వ్యక్తి ప్రత్యేకించి నన్నే ఎందుకు అంతలా గమనిస్తున్నాడో అర్థం కావటం లేదు. సందర్భానుసారంగా అడిగేసింది. అతని గురించి నువ్వేమీ భయపడకు. మనిషి మంచివాడే. ఏదో కాస్త మతిస్థిమితం లేని వాడిలా ఉంటాడు. అయితే అతని మతి స్థిమితంగానే ఉంది. ఇంతకు ముందే చెప్పానుగా, ఈ ఫీల్డ్లో ఎవరికి వారే యమునా తీరే. బుద్ధి కుశలతలతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న వాళ్ళు బుద్ధిమంతులు. అలా కాని వాళ్లకు ఇతనే ఉదాహరణ. ఆమె ముఖంలో ఏదో నిర్లిప్తత, విచారం గోచరించింది. అచ్యుతరావు మంచి ఉద్యోగంలో ఆనందంగా ఉండేవాడు. అనుకూలవతి అయిన భార్యతో సంతోషంగా ఉండేవాడు. అయితే విధిరాతను ఎవరూ తప్పించలేరు. అతని దురాశ అనుకున్నా లేక దురదృష్టం అనుకున్నా అతను ఈనాటి పరిస్థితి ఇది. ఈ ఇండస్ట్రీలో చాలా కొద్ది మందికే అతని గురించి తెలుసు. కానీ అతనికి మాత్రం కొత్తవాళ్ళు పాతవాళ్ళు అందరూ తెలుసు. ఎవరెలాంటి వారే కూడా బాగా తెలుసు. గిట్టని వాళ్ళ చేతిలో తన్నులు కూడా తిన్నాడు. అతని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు ఏదో కొంత తమకు తోచిన సాయం చేస్తుంటారు. ఈ సినీ ప్రపంచంలో ఇలాంటి అచ్యుతరావులు చాలామంది. మూర్తి కలగజేసుకున్నాడు. సంజన ముఖం అదో విధంగా మారింది. వద్దులేండి సార్, అతని గురించి చెప్పొద్దు. బహుశా నేను వినలేనేమో అంటూ వాళ్ళ మాటలను అడ్డుకుంది. ఆ రోజు షూటింగ్ ముగిశాక ఇంటికి బయలుదేరిన సంజన సరిగ్గా గేటు వద్దకు వచ్చేసరికి ఆ వ్యక్తి గబగబా లేచి వచ్చాడు. పరధ్యానంగా ఉన్న సంజన హఠాత్తుగా అతను కళ్ళ ముందు ప్రత్యక్షమవడంతో కాస్త బెరుకుగా వెనక్కు జరిగింది. భయపడకు, నేను నిన్నేమీ చెయ్యను. నువ్వు ఎవరో మాత్రం చెప్పు, ఇంకేమీ అడగను అన్నాడు అతను కూడా మరో 2 అడుగులు వెనక్కు జరిగి. నేనెవరంటే, నా పేరు సంజన, ఇక్కడ సినిమాలో పనిచేస్తున్నాను. అతని ముఖంలో ఏదో నిరాశ. సంజన అనేది నువ్వు సినిమా కోసం పెట్టుకున్న పేరేమో. అసలు పేరేమిటి? నువ్వు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు. అతని మాటల్లో ఆతృత ఉంది. అప్పుడు అనిపించింది, ఇతను నిజంగానే మతిస్థిమితం లేని మనిషి కాదు. గతం బాగా గుర్తుంది. అందులో నుంచి ఏవో వెతుక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు. అది దొరక్క నిరాశకు లోనవుతున్నాడు. ఇది పరిస్థితుల ప్రభావం మాత్రమే. నేను పుట్టినప్పటి నుంచి నా పేరు అదే. అయితే మీ నాన్న పేరు, అమ్మ పేరు చెప్పు. నేనెందుకు చెప్పాలి? ప్లీజ్ అమ్మాయి, నాతో అబద్ధం చెప్పకు. నీ అసలు పేరు స్వాతి కదూ? మీ నాన్న అచ్యుతరావు, మీ అమ్మ శైలజ. ఆశగా సంజన కళ్ళలోకి చూశాడతను. అతని వంక అదోలా చూసింది. ఇతనిలో ఇంతటి ఆతృత ఎందుకో అనిపించింది. మా అమ్మ పేరు శైలజ, కానీ మా నాన్న పేరు ముకుందరావు అన్నది మెల్లగా. కావచ్చు, కానీ ఆయనకు ఇంకో పేరు అచ్యుతరావు. ముకుందరావు అచ్యుతరావుగా ఎలా మారాడో మీ అమ్మనడుగు అన్నాడు గబగబా. సంజనకు కోపంగా షటప్, నోటుకొచ్చినట్టు మాట్లాడకు అన్నది. చిన్నబోయిన అతని ముఖంలో ఏదో చెప్పలేని బాధ గోచరించింది. సంజన గబగబా బయటకు నడిచింది.
సాదాసీదా దుస్తుల్లో మామూలు అమ్మాయిలా రోడ్డెక్కింది. కొంత దూరం వెళ్ళాక ఒక ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది. అతనింకా ఆమెను గమనిస్తున్నాడనే విషయం ఆమె గమనించింది. దారి పొడవునా అవే ఆలోచనలు. తన తండ్రి పేరు అచ్యుతరావు అంటున్నాడు. అంటే ఇతనేనా? 10 ఏళ్ల ప్రాయంలో స్కూల్లో తన తండ్రి పేరు ముకుందరావు అని రాసినట్లు గుర్తు. ఈ పేరు మార్పేమిటి? అమ్మ అబద్ధం చెప్పిందా? ఎందుకలా చేసింది? ఎడతెగని ఆలోచనల్లో ఉండగానే కాసేపటికి ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు ఆగింది ఆటో. చాలా దూరం నుంచే ఆమెను ఫాలో చేస్తున్న 2 కళ్ళు ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళిపోవడంతో విపరీతమైన నిరాశకు గురయ్యాయి. ఈ సంజన ఎవరు? ఎవరో కొత్త గుంట. సూపర్ ఫిగర్. అలాంటిది కాదు. పర్ఫెక్ట్ ఫిగర్. ఓ చూపు చూడొచ్చు కదా. ఎందుకింత ఆలస్యం చేశాం? మన సినిమాలో ఆఫర్ ఇస్తే ఒకటేమిటి, ఎన్ని చూపులైనా చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు, అన్ని యాంగిల్స్ చూడొచ్చు, ఇన్ అండ్ అవుట్ చూడొచ్చు. మరైతే ఫోన్ కొట్టు, లేదంటే నేరుగానే వాలిపోదాం. తొందరపడవద్దు. ప్రస్తుతం అది మూర్తిగారి పర్యవేక్షణలో ఉంది. అతని సినిమాలో చేస్తుంది. దానికి తోడు డైరెక్టర్ శర్మ. ఇక చెప్పాలా? అది కంచుకోటలో ఉన్నట్లే. ఏమాత్రం దగ్గరికి వెళ్ళలేం. వాళ్ళ సినిమా ముగిసే స్టేజ్లో మనం ఎంటర్ అవుదాం. అప్పుడు మన టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అయినా ఈ ముసలోళ్ళకి ఇంకా ఫీల్డ్లో ఏం సాధించాలని కంటిన్యూ అవుతారో. కళ అంటే కేవలం కళే అనుకుంటారు. దానికి ఎన్ని అర్థాలున్నాయో తెలిసి చావదు వీళ్లకు. మనబోటి వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోరు. పోనీలే, ఎవరి ధోరణి వారిది. వాళ్ళు చెప్పే కళాపోషణ మనకు అర్థం కాదు కదా. అంతే. మనం సినిమా తీసేది కేవలం వ్యాపారం కోసం. మన కళ, వాళ్ళ కళ వేరువేరు. ముందుగా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకో. మన దారికొచ్చేదేనా, లేకపోతే దారికి తెచ్చుకోవాలా? సామమా దానమా, లేక స్ట్రేట్గా దండమేనా? అదుగో అదే వద్దంటున్నాను. తొందరెందుకు? ఎన్నాళ్ళ ముసలాళ్ల పంచనం ఉంటుంది. ఆ తరువాత మనల్ని కాదని ఎక్కడికి వెళ్తుంది? ఫీల్డ్లోనేగా ఉంటుంది. అంతవరకు నేను ఆగలేను. ఫస్ట్ పిక్చర్లోనే దాని ఫిగర్ అదిరింది. దాని హోమ్లీనెస్తో నాకు దిమ్మ తిరిగింది. అదేంటో కానీ పాడు ఊహలు కూడా తీయగానే వస్తున్నాయి నాకు. మొరటుతనం వద్దనిపిస్తుంది. అలాంటప్పుడు కాస్త నిదానించాలి. ముందుగా దాని క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలి. తరువాతే ప్రొసీడ్ అవ్వాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. సాధ్యమైనంత త్వరగా మీటింగ్ అరేంజ్ చేయి. మీటింగ్ అన్న పదాన్ని ఒత్తి పలికాడతను. సరే, అలాగైతే ముందుగా ఆ ముసలివాళ్లతో ఓ చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం. ఆ మీటింగ్ ముగిశాక భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకుందాం. అయితే ఇప్పుడే బయలుదేరు. శుభస్య శీఘ్రం. మంచి తరుణం మించినా దొరకదు. ఆలస్యం అమృతం విషం. ఓకే 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 చాలిక. ఇవాళ అష్టమి మంగళవారం. ప్రస్తుతానికి రాహుకాలం. ఈ టైంలో అసలు ఈ ఆలోచనే వచ్చుండకూడదు. వచ్చేసింది. ఏం చేద్దాం? కాస్త ఓపిక పట్టు. 2 రోజులాగి వెళ్దాం అని అతను అనడంతో ఇబ్బందిగా తలూపాడు సుధాకర్. అతను సుధాకర్, నిర్మాత అన్న పేరుతో తండ్రి సంపాదనను తగలేసే తనయుడు. తండ్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్నవాడు కావడం వల్ల ఎడాపెడా సంపాదనకు కొదవే లేదు. అతనితో ఉండే వ్యక్తి గంతకు తగ్గ బొంత అన్నట్లుగా అతని భావాలకు సరితూగే వ్యక్తిగా ఉంటూ తనకు తానే దర్శకుడిగా చెప్పుకుంటాడు. పేరు సుదేష్. ఇద్దరూ కలిసి గత 6 ఏళ్లుగా ఫీల్డులో ఉంటున్నారు. ఇప్పటికీ అతను తీసింది కేవలం 2 సినిమాలు. అవి కూడా ఫ్లాపులే. బ్రతుకు తెరువుకు డోకాలేని కారణాన సినిమాల కన్నా సినీ ఫీల్డులోకి వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేయడమే వాళ్ళ ముఖ్యమైన హాబీ అయిపోయింది. కొత్తగా వచ్చే వాళ్లను, రావాలనుకునే వాళ్లను పసిగట్టి బలపన్ని ట్రాప్ చేస్తుంటారు. అనుకున్నట్టుగా 2 రోజుల తరువాత వాళ్ల కారు ఆనంద్ సినీ స్టూడియోస్ లోపలికి ప్రవేశించింది. లోపలికి వస్తున్న కారును చూసి అక్కడే కూర్చున్న ఆ పిచ్చివాడు బ్రుకుటి ముడివేశాడు. ఏదో అనుమానంతో ఆ కారు శాంతం కనుమరుగయ్యే వరకు అలా చూస్తూనే ఉండిపోయాడు. అప్పుడు ఉదయం 10 గంటలు. స్టూడియో అప్పటికే సందడిగా ఉంది. బాయ్ల అరుపులు, ఒకళ్ళకొకళ్ళు పనులు పురమాయింపు, అంతా హడావిడిగా ఉంది. దూరంగా ఆనందమూర్తి కారు ఉంది. పక్కనే ఒక చిన్న గొడుగు నీడలో అతను కూర్చుని ఉన్నాడు. ఆ పక్కనే మరి కాస్త దూరంలో ఆనంద శర్మ ఉన్నాడు. సుదేష్ కారు సరాసరి వాళ్ళ కారు పక్కనే ఆగింది. కారులో నుంచి దిగుతున్న సుదేష్ను చూసిన ఆనంద ద్వయం
ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. శర్మ లేచి వచ్చి మూర్తి పక్కనే కూర్చున్నాడు. ఆ వచ్చింది ఎవరో, ఎందుకు వచ్చారో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతలోనే సుదేష్ చప్పున వంగి శర్మ కాళ్లకు నమస్కరించాడు. ఇంకా అయోమయం వీడని ఆనందులనుద్దేశించి, నా పేరు సుదేష్, ఓ మోస్తరు దర్శకుణ్ణి అంటూ పరిచయం చేసుకున్నాడు. అలాగా అన్నట్లు తలూపారిద్దరూ. దర్శకత్వం అంటే మీ తరువాతే ఎవరైనా అని మీ గురించి చాలా గొప్పగా చెబుతుంటాడు. మేరు పర్వతం పక్కన మేకపిల్ల లాంటి వాణ్ణి నేను. సూటిగా చెప్పాలంటే మీ శిష్యరికం కోసం వచ్చాను. మీరు కాదంటే ఏకలవ్యుణ్ణైపోతాను అన్నాడు మళ్ళీ. అతని వ్యవహారం కాస్త అతిశయంగా అనిపించింది. అయినా మౌనంగా అతను చెప్పేది వింటూ కూర్చున్నారిద్దరూ. 2 నిమిషాలాగి, నా గురించి చెప్పుకునేందుకు పెద్దగా ఏమీ లేదు. కేవలం 2 సినిమాలు తీశాను. ఫ్లాపులే. కమర్షియల్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే కారణమని కూడా తెలుసు. కానీ ఏం చేద్దాం, అంతా నిర్మాత మీద ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి అతనిదే కాబట్టి అతని అభిరుచికి తగ్గట్టుగా తీయాలి. మంచి అభిరుచి గల నిర్మాతను, అనుభవం కలిగిన దర్శకుణ్ణి ఆశ్రయిస్తే 10 కాలాల పాటు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతాం. అలా కాదన్నప్పుడు నలుగురితో నారాయణ అన్నట్లు ఈ జనారణ్యంలో మేము ఒకళ్ళు అన్నట్లుగా జీవించేస్తాం చప్పరించేశాడు సుదేష్. అతను వచ్చిన కారణం చెప్పేసినా ఈ మిగతా భాగవతమంతా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు. అతని ప్రవర్తన ఇబ్బెట్టుగా ఉంది. నిక్కమైన మంచి నీలమొకటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా అన్నట్లు ఓ శంకరాభరణం, ఓ సాతిముత్యం లాంటి ఆణిముత్యాల్ని ఒకటైనా డైరెక్టు చేస్తే జీవితం ధన్యమవుతుంది. అందుకు మీరే సహకరించి దర్శకత్వంలో మెళుకువలు నేర్పి మార్గదర్శకులుగా నిలవాలి అంటూ మళ్ళీ కాళ్ల మీద పడిపోయాడు సుదేష్. అరెరే, వాట్ ఈజ్ దిస్, లేవండి అంటూ కాళ్ళు వెనక్కు తీసుకున్నాడు శర్మ. కొద్ది నిమిషాలు మౌనం రాజ్యమేలింది. ఇలా ఉన్నపళంగా శిష్యుణ్ణవుతానంటే ఇది జరిగే పనేనా? ఎందుకు జరగదు సార్? మంచి డైరెక్టర్కు కావాల్సింది మంచి కథ. అయితే ఈ రోజుల్లో కేవలం హీరో హీరోయిన్లు ఇమేజ్ కోసమే కథలు రాసుకుంటున్నారు. ఇక మంచి సినిమాలు ఎలా వస్తాయి? మంచి డైరెక్టర్లు ఎలా వస్తారు? అతని వాలకం విసుగు పుట్టించింది. అందుకనే నేను నిర్ణయం తీసుకున్నాను. మీ శిష్యరికం కోసం ఒక మంచి కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. హీరో హీరోయిన్ల ఇమేజ్ కోసమే కథలు తయారు చేసే సంస్కృతిక ఆగేట్టు చేస్తాను. అది చాలా నీచమైన సంస్కృతి అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. అందుకే ముందు కథ, ఆ తర్వాతే మిగతా ఏదైనా. ఇంత మాట్లాడిన వాడివి ముందు కథ సిద్ధం చేసుకునే వచ్చుండొచ్చుగా. దేనికైనా ప్రేరణ కావాలి సార్. మీ దర్శనమే నాకు ప్రేరణ. హిమాలయాలను ఫోటోలో చూడడం వేరు, నేరుగా చూసినప్పుడు కలిగే ఆ అనుభూతే వేరు. అలాంటి అనుభూతే నాకిప్పుడు కలిగింది. ఇక ఇప్పుడు కథ దానంతట అదే తన్నుకు వస్తుంది. త్వరలో మిమ్మల్ని కలుస్తానన్న నమ్మకం నాకు కలిగింది అనేసి నిష్క్రమించాడు సుదేష్. అతని ప్రవర్తన 100కి 100 పాళ్ళు భృట్రాజులా అనిపించింది. తుఫానులా వచ్చి వెళ్ళిన అతని గురించి ఆలోచనలో పడిపోయారిద్దరూ. అదే సమయంలో సుదేష్ కారు బయటకు వెళ్లడాన్ని గమనించాడు అచ్యుతరావు. ఏదో అనుమానం అతన్ని నీడలా వెంటాడింది. ఈరోజు ఆలస్యమైందేంటమ్మా అడిగింది స్వాతి తల్లి శైలజ. జిరాక్స్ మెషిన్ మొరాయించింది. దాన్ని రిపేర్ చేయించే లోపలే బిల్లింగ్ మెషిన్ కూడా ట్రబుల్ ఇచ్చింది. దీంతోటే ఈ రోజంతా సరిపోయింది. ఏ రోజు ఇంత విసుగనిపించలేదు అంటూ హ్యాండ్ బ్యాగ్ సోఫా మీద గిరాటేసి దబ్బున కూర్చుంది సోఫాలో. కాళ్ళు కడుక్కుని రాకూడదు, కాఫీ తెస్తాను అంటూ వంటగది లోపలికి వెళ్ళబోయిన తల్లిని చెయ్యి పట్టుకుని వారించింది స్వాతి. నాకేమీ అక్కర్లేదమ్మా. అయినా నువ్వెందుకమ్మా కష్టపడతావు? కావాలంటే నేనే చేసుకుంటాను, లేకుంటే నిన్నడుగుతాను అన్నది సన్నగా నవ్వుతూ. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి వచ్చావు. ఆ మాత్రం నేను చెయ్యలేనేమే అంటూ లోపలికి వెళ్ళింది శైలజ. ఉదయం తాను నిర్ణయించుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలనుకుని గుర్తుకు రావడంతో కాళ్ళు కడుక్కునేందుకు బాత్రూంకు వెళ్ళింది. ఈలోగా శైలజ కాఫీ సిద్ధం చేసింది. కాఫీ అందుకుని మెల్లంగా సిప్ చేస్తూ తనను తాను సిద్ధం చేసుకుంది స్వాతి. అమ్మా, నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను, చెప్తావా? ఉపోద్ఘాతం ఏమీ లేకుండా కూతురి నోటి నుంచి అలాంటి ప్రశ్న వెలువడ్డంతో శైలజ బ్రుట్టు ముడివేసి ఆమె వంక చూసింది. నాకంతటి తెలివితేటలెక్కడివే? నా దగ్గరేముంటాయి చెప్పడానికి?
తెలిసినంత వరకు చెప్పు, పర్వాలేదు. కూతురి ప్రశ్న దేని గురించో అర్థం కాలేదు. నాన్న మనల్ని వదిలి వెళ్ళి ఎంతకాలమైంది? హఠాత్తుగా ఉరుములేని పిడుగులా వచ్చిన ప్రశ్నకు క్షణకాలం నిశ్చేష్టురాలైంది. ఏమైంది ఈరోజు నీకు? ఆఫీసులో ఎవరన్నా ఏదన్నా గొడవ పడ్డారా? ప్రశాంతంగానే అడిగింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సోఫాలో కూర్చున్న శైలజ లేచి నిర్లిప్తంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమెనే అనుసరించి లోపలికెళ్ళిన స్వాతి మౌనం సమాధానం కాదమ్మా అన్నది. సమాధానమని నేననలేదే. సమాధానం చెప్పడం ఇష్టం లేదని దానికర్థం. అదే ఎందుకు అని అడుగుతున్నాను. తెలుసుకుని నువ్వు చేయగలిగిందేమీ లేదు కాబట్టి జవాబు అనవసరం. అనవసరం అని నువ్వు అనుకుంటే చాలదు. ఇవాళ ఎట్టి పరిస్థితిలోనూ జవాబు చెప్పు తీరాల్సింది. లేకుంటే నిరాహార దీక్ష చేస్తాను. తదేకంగా కూతురు కళ్ళలోకి చూసిన శైలజ, మీ నాన్న పేరు ముకుందరావు అంటూ ప్రారంభించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.